హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అక్క ఇలా మారిపోయింది నీ గొంతు అని ఎవరైనా అనుకోవచ్చు. చాలా కోల్డ్ కాఫ్ అయింది, అందుకే ఇలా వస్తుంది గొంతు, తెలుసా? ఎవరు భయపడకండి, నేను మీ ప్రీతిని. బాగున్నారా మరి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. అందరు చూడండి, అందరు ప్రార్థన వినండి. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, ఎవరు నా ఛానల్ని మానిటైజేషన్ కావడానికి హెల్ప్ చేయట్లేరు. అందరూ చూడండి, అందరూ ప్రార్థన నేర్చుకోండి. మీరందరూ ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నా. మీరందరూ ప్రార్థన చేయాలి, తెలుసా? మీ వల్ల అసాధ్యం కానిది ఏదీ లేదు, అన్నీ సాధ్యం, తెలుసా? కానీ నాకు వచ్చు, నేను చేస్తా అని అనుకోవాలి మన మనసులో. అలానైతేనే మనం చేయగలుగుతాం, తెలుసా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తుడైన తండ్రి యెహోవా, సర్వాధికర్తమైన యేసయ్యా, ఇంటిని ముట్టి ఆశీర్వదించుతండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోతండి యేసయ్యా. నాకు ఇచ్చిన 2 ముద్దు బిడ్డలు ముట్టి బలపడించేసయ్యా. నా భర్తని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నా భర్త మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. నన్ను ముట్టు తండ్రి, నన్ను జీవించేసయ్యా. ఇంటి మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. మా మామయ్యని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. అలికాల నుంచి తలదాకా ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి. మా అత్తయ్యని ముట్టి బలపడించేసయ్యా. వాళ్ళకి అరికాల నుంచి తలదాకా ఏ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఏ సమస్యలు రాకుండా సాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మా అమ్మ నాన్నని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. మా అమ్మని ముట్టి బలపడించేసి ఏ విషయంలో వాళ్ళు బాధపడకుండా సాయం దయచేతండి. నేనున్నానని వాళ్ళకి చెప్పుతండి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. వాళ్ళని ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసా. నాకు ఇచ్చిన ఒక చెల్లిని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. తను ఎగ్జామ్ రాసే సమయంలో నా తోడు నీడగా ఉండమని అడుగుతున్నాను తండ్రి. నాకు ఇచ్చిన ఒక అన్నని జ్ఞాపకం తెచ్చుకోమని, అన్న ఏ చెడు అలవాట్లకు బానిస కాకుండా సాయం దయచేయమని, మేమందరం సుఖశాంతితో దయచేయమని నేను అడుగుతున్నాను తండ్రి. మా మధ్యలో సుఖశాంతిని నింపమని అడుగుతున్నాను తండ్రి. ఏ భేదభావాలు రాకుండా నిమిత్తంగా ఉండేటట్టు సాయం దయచేయండి. ఏసే మాకు తోడుగా ఉన్నాడని మేము నమ్మేటట్టు సాయం దయచేయండి. నీతోటి అసాధ్యం కానిది ఏదీ లేదు తండ్రి, అన్నీ సాధ్యమని చెప్పావు యేసయ్యా. మా కోసం సిలువ భారం మోసావు తండ్రి. ముళ్ళు కిరీటం వేసుకున్నావు యేసయ్యా. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. మేము పాపులం తండ్రి, మా పాపి ప్రార్థన వినేసయ్యా. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. మిమ్మల్ని ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టు తండ్రి, నన్ను జీవించేసయ్యా. నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుతున్నాను తండ్రి. आमेन आमेन आमेन. యేసు రక్త की जय, సిలువ రక్త की जय, యేసు రక్త की जय, సిలువ రక్త की जय. బాయ్. మరి ఇంకొక బ్లాగ్తో రేపు కలుసుకుందాం, సరేనా? ఇంకొక లాంగ్ వీడియోతో కలుసుకుందాం. ఎప్పుడు చూడు బ్లాగ్ అంటది ఏంటి అక్క అనుకుంటారా? ఈరోజు ఇది ఒకటి మిస్టేక్ అయిపోయింది, సారీ, నన్ను క్షమించండి. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. బాయ్.